నిన్న లెవెల్ 2లో మనం రెండు ప్రాబ్లం చేసాం. థర్డ్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. ద కరెంట్ ఇన్ ద కండక్టర్ వేరీస్ విత్ టైమ్ t as I is equal to 3t plus 4t square, where I in ampere, t in seconds. The electric charge flows through the section of conductor between t equal to 1 second to t equal to 3 seconds. కండక్టర్ లో పాస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇచ్చాడరా, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లో ఇచ్చాడు ఈక్వేషన్. అయితే ఛార్జ్ అనేది కనుక్కోవాలి. ఫ్లోయింగ్ బిట్వీన్ ద టైమ్ ఇంటర్వెల్ t ఈక్వల్ టు 1 second to t ఈక్వల్ టు సార్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద కండక్టర్ వేరీస్ ద టైమ్. ఐ వాల్యూ ఇచ్చాడు 3t plus 4t square ఇచ్చాడు. అయితే ఛార్జ్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ ఐ వాల్యూ ఇచ్చాడమ్మా. థర్డ్ ప్రాబ్లం ఐ ఇది ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 3t plus 4t square, 3t plus 4t square ఇచ్చాడు. అయితే టైం ఇచ్చాడు. టైం t ఈక్వల్ టు 1 second to 5 seconds. ఈ టైం ఇంటర్వెల్లో ఛార్జ్ అనేది కనుక్కోవాలి. క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్స్టంటేనియస్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు dq by dt తీసుకోవాలి. I ఈజ్ ఈక్వల్ టు dq by dt తీసుకోవాలరా. I ఈజ్ ఈక్వల్ టు dq by dt. ఇక్కడ dq ఈజ్ ఈక్వల్ ఎవరు రాయొచ్చు అంటే I ఇంటూ dt రాసుకోవచ్చు. దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద లిమిట్స్ t1 టు t2 అనమాట. t1 అంటేనేమన్నా 1, t2 అంటేనేమన్నా 5. దేర్ ఫోర్ 1 to 5 రాసుకోవాలి. ఐ వాల్యూ ఎంత అంటే 3t plus 4t square ఇంటూ dt అనమాట. ఇక్కడ ఇంటిగ్రల్ dq అంటే q వస్తుంది. దీన్ని సపరేట్ చేసి రాసుకోండి. 3 ఇంటూ డైరెక్ట్ చేస్తున్నా 3t ఇంటూ dt రా. 3 అనేది బయట వేసుకుంటే t ఇంటూ dt అంటే t square by 2 అవుతుంది. బిట్వీన్ ద లిమిట్స్ 1 to 2 ప్లస్ 4 అనేది నేను బయట వేసుకుంటున్నా. ఇంటిగ్రల్ t square dt అంటే t cube by 3 వస్తుంది. బిట్వీన్ ద లిమిట్స్ ఎంత అంటే 1 to 5. 1 to 5. ఇక్కడ 2 అనేది బయట రాసుకోరా. అప్పుడు ఏమైందంటే 3 by 2 అయింది. ఇక్కడ టీ స్క్వేర్ ప్లేస్ లో ఒకసారి అప్పర్ లిమిట్ రాయి, ఒకసారి లోయర్ లిమిట్ రాసుకో. ఇక్కడ టీ స్క్వేర్ ప్లేస్ లో అప్పర్ లిమిట్ రాస్తే ఎంత అయిందంటే 25 అయింది. 5 స్క్వేర్. అదే టీ స్క్వేర్ ప్లేస్ లో ఒకసారి 1 రాయి, ఇక్కడ 1 వస్తుంది. ప్లస్ 4/3. 3 అనేది బయట వేసుకో. 4/3. ఇక్కడ టీ క్యూబ్ ప్లేస్ లో ఒకసారి అప్పర్ లిమిట్ రాయి, 5 క్యూబ్ అవుతుంది. లోయర్ లిమిట్ రాస్తే 1 వస్తుంది. లోయర్ లిమిట్ రాస్తే -1 వస్తుంది. టీ క్యూబ్ అంటే ఎంత అయిందంటే 125 అవుతుంది. ఇది ఏమన్నా -1. ఇక్కడ 3/2 ఇంటూ ఇది 24 అనమాట. ఇది 4/3 ఇంటూ ఇది 124 అనమాట. అంటే 4 చూడరా. ఇక్కడ 2 12s అనమాట. 24. ఇది ఏమన్నా 36 వస్తుంది. ప్లస్ ఇక్కడ 4 ఇంటూ 124 బై ఇది ఎంత అంటే 3. 4 ఇంటూ 124 బై 3. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలా మనం. ఇంకా పడుతుందిగా. అప్పుడు ఎంత అయిందంటే 36 ప్లస్ ఇదేమన్నా 16, ఇది ఏమన్నా 8 అంటే 9, 496 బై ఇది ఎంత అయిందంటే 3 వస్తుంది. సరే
అదే ఇక్కడ 3 seconds లో మనం రాంగ్ రాసాం 3. ఇది కూడా 3 అన్నమాట. ఇక్కడ ఇది రాసుకుంటే 3 seconds అన్నమాట. ఇది 5 seconds కాదు. ఇది 3, ఇది ఏమన్నా 1, ఇది కూడా 1, ఇది ఏమన్నా 3. ఇక్కడ 3/2 రాసిన 3/2. ఇక్కడ నీకు t=1 to t=3 seconds అన్నాడు కాబట్టి ఇక్కడ t² ప్లేస్ లో 3² రాయి. అంటే t ప్లేస్ లో ఒకసారి 3 రాస్తే 3² అవుతుంది. ఎంత అయిందంటే 9. 1 రాస్తే ఇక్కడ 1 వస్తుంది. ప్లస్ 4/3 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుందంటే 3² అంటే 27 లోయర్ లిమిట్ -1 వస్తుంది. దేర్ఫోర్ ఇప్పుడు ఎంత అవుతుందంటే ఇక్కడ 8 వస్తుంది. అంటే 24/2 వస్తుంది. ప్లస్ ఇది ఏమన్నా 4/3 ఇంటూ ఇక్కడ 26 వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుందంటే నీకు 6 అవుతుంది. ఇది 72 వస్తుంది పైన. ఇది ఎంత అవుతుందంటే 26 ఇంటూ 4, 4 6 ఆర్ 24, 104 వస్తుంది. 4 6 ఆర్ 24, 4 2 ఆర్ 8, 8 అను అదొక 10 అయితే 104 వస్తుంది. అంటే 176 ఎంత వస్తుందంటే 6 వస్తుంది. 3 టేబుల్ క్యాన్సిల్ అయిద్దాను. నియర్లీ చూద్దాం. 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుందిరా. నీటిలో పెట్టు. కెమెరా కొంచెం కిందకి పెట్టు. ఓకే. అప్పుడు ఈ మొత్తాన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది అంటే చూడు, ఇక్కడ 26, ఇది ఏమన్నా 4/3, ఇక్కడ 3 అనేది నువ్వు బయట రాసేసుకున్నావు కాబట్టి మొత్తం చేసుకుంటే నీకు 120 అంటే నీకు 3 8 అరే దీనికి కూడా క్యూబ్ వస్తుంది కాబట్టి ఈ 2 క్యూబ్ కూడా 8 వస్తుందిగా. ఇది 8 రాసుకోవచ్చు ఇక్కడ. ఇది ఎంత అవుతుందంటే 27 అవుతుంది. ఇది 27, ఇక్కడ 8. మొత్తాన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేసి రాస్తే ఎంత వచ్చిందంటే ఇది నియర్లీ 140/3 వస్తుంది. 140/3 ఆంపియర్ వస్తుంది. కరెక్టా? ఇక్కడ 3 క్యూబ్ బై కాబట్టి 3 ప్లేస్లో రాసుకోవాలి. ఇక్కడ ఏమన్నా 2. అప్పుడు 24 ఇదంతా అంటే 2, ఇదంతా మొత్తం ఎంత, ఇది ఎంత అంటే 3. మొత్తం రాసుకుంటే నీకు ఎంత ఇద్దంటే 140/3 ఆంపియర్ వస్తుంది క్యాలిక్యులేట్ చేసుకుంటే. 140/3 ఆంపియర్ వస్తుందమ్మా. కదా అయిపోయింది. అదే అయిపోయింది. ఓకే, ఏ క్లారిటీ లేదా? బాగానే ఉంది కదా క్లారిటీ బోర్డు? నాకు సాయి అవడం బోర్డు క్లారిటీ లేదని చెప్తున్నాడు. బాగానే ఉంది. సరే న్యూట్లో పెట్టమ్మా వర్ధన్. A conductor has non-uniform area of cross section as shown in figure. A steady current flow through it. The drift speed of the electron is అన్నాడు. థియరీ పెట్టారా? 4th one ఇలా ఇచ్చాడు. ఇది నాన్ యూనిఫామ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనమాట. ఇది ఏమన్నా క్యూ అన్నాడు ఈ ఎండ్ని ఏమన్నా పి అన్నాడు. అప్పుడు డ్రిఫ్ట్ వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. నీకు డ్రిఫ్ట్ వెలాసిటీకి ఎలక్ట్రిక్ కరెంట్ రిలేషన్ ఏంటంటే NEAVD రా. అప్పుడు VD ఈజ్ ఈక్వల్ ఏమైనా రాయొచ్చు అంటే I/NEA అవుతుంది. అప్పుడు డ్రిఫ్ట్ వెలాసిటీకి
దీనికి మన రిలేషన్ ఏంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి విడి ప్రపోర్షనల్ టు 1/a అవుతుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇక్కడ ఎక్కువ ఉందా, ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమన్నా తక్కువ ఉంది. అందువల్ల నీకు ఎలక్ట్రాన్స్ పి నుంచి క్యూకి వస్తే ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వెలాసిటీ అనేది ఎక్కువ ఉండేది. ఇక్కడ వెళ్ళే కిందకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎలా ఉందంటే ఎక్కువగా ఉంది. అందువల్ల పి నుంచి క్యూకి వస్తే వెలాసిటీ డిక్రీజెస్ ఫ్రమ్ పి టు క్యూ అనమాట. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే వెలాసిటీ డిక్రీజెస్ ఫ్రమ్ పి నుంచి క్యూకి ఎలక్ట్రాన్స్ వస్తుంటే ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ కాబట్టి ఇక్కడ వెలాసిటీ అనేది ఎక్కువ ఉండింది. ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ కాబట్టి వెలాసిటీ అనేది తక్కువగా ఉండేది. ఇక్కడ తక్కువ అయితే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వెలాసిటీ ఎక్కువ అనమాట. ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ కాబట్టి వెలాసిటీ అనేది తక్కువగా ఉంది. దేర్ఫోర్ వెలాసిటీ డిక్రీజెస్ ఫ్రమ్ P to Q అన్నమాట. వెలాసిటీ డిక్రీజెస్ ఫ్రమ్ P to Q. తీసేస్తున్నా సార్. తర్వాత చూడండి. A current of 16 ampere is made to passes through conductor in which number of density of electron 4 into 10 power 28 meter power minus 3 and its area of cross section is 10 power minus meter square. The average drift velocity of the electron in the conductor is అన్నాడు. సేమ్ ఫార్ములా ఇచ్చేస్తున్నారా, ఇదే ఫార్ములా ఐదో దానికి ఇదే ఫార్ములా ఇచ్చేస్తాం. డ్రిఫ్ట్ వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. ఇదిగో డ్రిఫ్ట్ వెలాసిటీ విడి ఈజ్ ఈక్వల్ ఏమైందంటే I/NEA అవుతుంది. ఇక్కడ ఐ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 16 ఆంపియర్ ఇచ్చాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యూనిట్ వాల్యూమ్ ఇచ్చాడు. అదంతా ఇచ్చాడంటే 4 into 10 power 28. 4 into 10 power 28. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అంటే 1.6 into 10 power minus 19. తర్వాత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఇచ్చాడంటే 10 power minus 5 ఇచ్చాడు. ఇక్కడ 4 1s ఇదేమన్నా 4 4s ఇదేమన్నా 4 1s ఇదేమన్నా 0.4 అయింది. ఇక్కడ చూడు, ఇక్కడ 10 power 28, ఇక్కడ minus 19 minus 5 అన్నమాట. 10 power minus 24 వస్తుంది. అప్పుడు ఎంత అవుతుందంటే 1/0.4. ఇక్కడ 24 కాబట్టి ఇక్కడ 10 power 28 అయింది. 10 power 28. 10 power 28 లో ఇక్కడ 4 పోయిద్దిగా. 28 నుంచి minus 24 పోతే ప్లస్ 4 వస్తుంది. దీని ఎలా రాయొచ్చు అంటే 1/4 into 10 cube అని రాసుకోవచ్చు. 1/4 into 10 cube అని రాసుకోవచ్చురా. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే 0.25 అవుతుంది. 1/4 అంటే 0.25. ఇది పైకి వెళ్తే ఏమైందంటే 0.25 into 10 power minus 3 అవుతుంది. దీని ఎలా రాయొచ్చు అంటే 2.5 into 10 power minus 4 మీటర్ పర్ సెకండ్. ఒకసారి చూడండి, ఐ వాల్యూ ఇచ్చాడు, ఎన్ వాల్యూ ఇచ్చాడు, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుసు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తెలుసు. అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వీడి వాల్యూ వస్తుంది. ఇక్కడ 10 power 28, ఇక్కడ 10 power minus 24 అనమాట. 10 power 28 నుంచి 10 power minus 24 పోతే 10 power 4 వస్తుంది. ఇక్కడ ఇక్కడ 10 power 4 ఉంది కదా, ఒక 10 మల్టిప్లై చేస్తే 1/, ఇక్కడ 4 వస్తుంది. అంటే 1/4 into 10 cube వస్తుంది. ఇక్కడ 1/4 అంటే 0.25 అనమాట. అంటే పాదు కాబట్టి 0 పెట్టుకుంటాం, పాయింట్ పెడతాం. 4 2s are 8 అనమాట. 8 అయితే మళ్ళీ 2 వస్తుందిరా. 4 5s are 20 అనమాట. అంటే 0.25 into 10 power minus 3. ఇప్పుడు 2.5 into ఇది ఎంత వస్తుందంటే 10 power minus 4 మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్. చూడమ్మా.
తీసేస్తున్నా. సార్ ఆగండి ఒక నిమిషం. రిపేర్ అయిపోయింది సార్. ఓకే, తర్వాత చూడరా. A 5 volts potential difference is applied across the wire of length 0.1 meter. Drift velocity is అంటే 2.5 into 10 power minus 4 meter per second. If the electron density of the wire is అంటే 8 into 10 power 28. 8 into 10 power 28. The resistivity of the material of the wire is అన్నాడు. The resistivity of the material of the wire is అన్నాడు. ఎలా ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. When a 5 volts potential difference is applied across the wire of length 0.1 meter, the drift speed of electrons is 2.5 into 10 power minus 4 meter per second. If the electron density in the wire is 8 into 10 power 28, the resistivity of the material of the wire is అన్నాడు. ఇక్కడ రెసిస్టివిటీ కనుక్కోవాలి మనం. 6వ ప్రాబ్లం. ఇక్కడ రెసిస్టెన్స్ కి రెసిస్టివిటీకి లెంత్ కి ఫార్ములా ఆర్జీ కూడా మనం ఏం రాయొచ్చు అంటే రో ఎల్ బై ఏ. ఫార్ములా నిర్ణయం చేద్దాం ఫస్ట్. ఇక్కడ వి బదులు ఎంత రాయొచ్చు అంటే, ఆర్ బదులు ఎంత రాయొచ్చు అంటే వి బై ఐ అని రాసుకోవచ్చు. ఇప్పుడు రో ఎల్ బై ఏ అవుతుంది. ఇక్కడ ఐ బదులు నేను ఏం రాస్తాను అంటే NEAVD అని రాసుకోవచ్చు. ఇక్కడ రో ఎల్ బై ఎంత అంటే ఏ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది. లెంత్ ఇచ్చాడా? లెంత్ కూడా ఇచ్చాడు. అప్పుడు మన పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం కనుక్కోమన్నాడు? రెసిస్టివిటీ కనుక్కోమన్నాడు. అప్పుడు నేను లెంత్ ఇటు పట్టుకొస్తున్నా. అప్పుడు ఏమైందంటే రో ఈజ్ ఈక్వల్ టు వి బై NEVD ఇంటూ ఎల్. ఇలా పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుసు, అలాగే డ్రిఫ్ట్ వెలాసిటీ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 2.5 into 10 power minus 4 ఇచ్చాడు. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి ఒకసారి. రెసిస్టెన్స్ అంటే ఆర్ ఈక్వల్ టు రోయల్ బై ఏ అమ్మా. ఆర్ అంటే వి బై ఏ అని రాసుకోవచ్చు. అప్పుడు రోయల్ బై ఏ. ఇప్పుడు ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం డ్రిఫ్ట్ వెలాసిటీకి ఎలక్ట్రిక్ కరెంట్ మధ్య రిలేషన్ I is equal to NEAV. ఇక్కడ ఏ అనేది సేపు. అప్పుడు రో అంటే రో ఈజ్ ఈక్వల్ టు అనేది వస్తుంది. వి బై అంటే వి అనేది పొటెన్షియల్ డిఫరెన్స్, NEVD ఇంటూ ఎల్ అని రాసుకోవచ్చు. ఇక్కడ వి వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడో చూసుకోండి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు అంటే 5 volts ఇచ్చాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 8 into 10 power 8. తర్వాత అన్నమాట ఎలక్ట్రాన్ ఇచ్చాడు. ఎంత అంటే 1.6 into 10 power minus 19. వెలాసిటీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 2.5 into 10 power minus 4 ఇలా ఇచ్చేసాడు. ఇవన్నీ ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ 5 ఉందిరా, 5 ones ఇది ఏమన్నా 0.5 times. 2.5 లో 5 అనేది 0.5 times పోయింది. ఇక్కడ బేసులు చూడండి. ఇక్కడ 10 power 28 అనమాట. ఇక్కడ 10 power minus 19. ఇక్కడ ఎంత 10 power minus 4. ఇక్కడ minus 19 minus 4 ఎంత అంటే minus 23 అమ్మా. ఇక్కడ minus 23 నుంచి plus 28 పోతే 5 వస్తుంది. ఇప్పుడు మిగిలింది ఎంత రాస్తున్నా నేను. ఇప్పుడు ఎంత వస్తుంది అంటే 1 by ఇక్కడ 8 into 0.1 into 0.1 ఎందుకు వచ్చింది? లెంత్ ఆఫ్ ద కండక్టర్ 0.1 గా 0.1 into ఇది ఎంత అంటే 1.6 into 0.5 into ఇప్పుడు మిగిలిన టర్మ్ ఎంత అంటే 10 power 5 అనమాట.
n పవర్ 5. నేనేం చేస్తానంటే ఈ పాయింట్స్ తీసేస్తున్నారా, ఇక్కడ 1 ఇది ఎంత అంటే 16, ఇది ఎంత అంటే 10 బిట్ మల్టిప్లై చేసుకో, ఇక్కడ ఒక 10 ఇక్కడ ఒక 10 ఇక్కడ ఒక 10, 10 పవర్ 5 లో 3 10 పోతే 10 స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఎంత అవుతుందంటే రాసిన రో ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 16 ఇంటూ 5 ఇంటూ ఇది ఎంత అయిందంటే 10 స్క్వేర్ అవుతుంది. 10 స్క్వేర్. అప్పుడు నేనేం రాయొచ్చండి, ఇది 16 ఇంటూ 5 ఎంత అంటే 80 రా, అంటే 1/64 ఇంటూ నేను 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే 80 ఇంటూ 8 రా 640ని ఇక్కడ 10 స్క్వేర్ ఉంది కాబట్టి ఇంటూ 10 రాస్తే 10 క్యూబ్ అవుతుంది. అప్పుడు నేనేం రాయొచ్చండి, ఇక్కడ ఇక్కడ చూడమ్మా 1/64 ఇంటూ 10 పవర్ -3 అనమాట. ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ ఏం రాయొచ్చు అంటే 1 డివైడ్ చేసుకుంటే ఇక్కడ 64 కాదు కాబట్టి 0 పెట్టేసుకో. సరే ఇక్కడ ఒక పాయింట్ పెడితే ఏదేమైందంటే 100 అవుతుంది, అంటే 64 అవుతుంది. 64 అంటే 36 వస్తుందిరా, అంటే 360 అంటే నియర్లీ ఇది 6 టైమ్స్ పోయింది అంతే కదా. 6 ఇది ఎంత అంటే 36, ఇది నియర్లీ ఎంత టైమ్స్ పోయింది అంటే 1 టైం వస్తుంది, ఇక్కడ 6 టైమ్స్ అనమాట. 6 4 ఎంత అంటే 24, 6 3 18, అంటే నియర్లీ నీకు 1.6 అలా సంథింగ్ వేసుకుంటే ఈ వాల్యూ ఎంత అయిందంటే 0.016 ఇంటూ 10 పవర్ -3 వస్తుంది. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1.6 ఇంటూ 10 పవర్ -5 అవుతుంది. క్యాలిక్యులేషన్ కొద్దిగా జాగ్రత్త చేసుకోవాలి. 1/64 అంటే నియర్లీ ఎంత అయిందంటే 0.016 అవుతుంది. అప్పుడు 0.16 అంటే ఒక 2 పాయింట్స్ ముందు జరిపితే ఇక్కడ పవర్లో -2 వచ్చింది, అంటే ఇక్కడ -2 ఆల్రెడీ -3 ఉంది కాబట్టి -5 అయింది. అటు 1.6 ఇంటూ 10 పవర్ -5 ఇక్కడ ఏమైందంటే ఓం మీటర్ వస్తుంది, దీనికి యూనిట్ ఓం మీటర్. జరా అయిందా, జరా కొద్దిగా లెవెల్ 2 ప్రాబ్లమ్స్ కొద్దిగా పెద్దవి ఉంటాయి బాబు. లెవెల్ 2 ప్రాబ్లమ్స్ కొద్దిగా పెద్దవి ఉంటాయి. తర్వాత చూడండి, a current of 3 ampere flows in the circuit shown figure. The potential difference between A and B is అన్నాడు. ఇలా ఇచ్చాడమ్మా సర్క్యూట్. ఎరా జాగ్రత్త చూడండి, సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ ఏ అనే పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ ఏమన్నా బి అనే పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ కరెంట్ ఎన్ని ఆంపియర్స్ వస్తుంది అంటే 3 ఆంపియర్ కరెంట్ వస్తుంది. ఇక్కడ 4 ohms, ఇక్కడ ఏమన్నా 6 ohms, 3 ohms, ఇక్కడ 2 ohms ఇచ్చాడు అమ్మ, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు కరెంట్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ దగ్గర పొటెన్షియల్ కనుక్కోవాలి అంటే ఏ దగ్గర వోల్టేజ్ కనుక్కోవాలి, బి దగ్గర వోల్టేజ్ కనుక్కోవాలి, ఈ రెండు మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి కనుక్కోమన్నాడు. ఇక్కడ 3 ఆంపియర్ కరెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా సపరేట్ అవుతుందిరా. ఇక్కడ కరెంట్ అనేది ఇలా వచ్చిన తర్వాత అదే డైరెక్షన్ కాబట్టి 4 ohms లోకి ఎంత అయితే కరెంట్ పాస్ అవుతుందో 6 ohms లో కూడా అంతే కరెంట్ పాస్ అవుతుంది. మళ్ళీ ఈ కరెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 3 ohms లోకి ఎంత అయితే కరెంట్ పాస్ అవుతుందో 2 ohms లో కూడా అంతే కరెంట్ అనేది పాస్ అవుతుంది. అంటే ఈ రెండు ఎలా ఉన్నట్టు అంటే సిరీస్ లో ఉన్నట్టు. అప్పుడు ఈ రెండు ఎలా ఉన్నట్టు సిరీస్ లో ఉన్నట్టు. ఈ రెసిస్టెన్స్ ఏమన్నా R1 అన్నాం, ఈ రెసిస్టెన్స్ ఏమన్నా R2 అన్నాం. అప్పుడు ఇందులోకి వెళ్ళే కరెంట్ మనం ఏమన్నా అంటే ఇక్కడ I1 అన్నావురా, ఇందులోకి వెళ్ళే కరెంట్ ఏమన్నా I2 అన్నాం.
అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ ఎంత అయిందంటే 10 అయింది. R1 + R2 కాబట్టి 4 + 6 ఎంత అంటే 10. తర్వాత 3 + 2 ఎంత అంటే 5 అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఇస్తే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ వేస్తే ఇక్కడ వోల్టేజ్ వచ్చింది. అంటే 4 ohms లో వెళ్ళే వోల్టేజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ I1 వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే I1 వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే చూడు IR2 by R1 + R2 రా. R1 + R2. I అంటే ఎంత అంటే 3 ohms. R2 ఎంత అంటే 5 ohms. ఇది ఎంత అంటే R1 ఎంత అంటే 10. R2 ఎంత అంటే 5. అంటే ఈ మొత్తాన్ని మనం 10 ఏమన్నా R1 అన్నాం. ఇక్కడ ఇది ఎంత అన్నాం అంటే R2ని 5 అన్నాం. ఇక పైన 15 కింద 15 కాబట్టి 1 ఆంపియర్. అంటే ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే 1 ఆంపియర్ వస్తుంది. ఇక్కడ 3 ohms లో ఇందులో 1 ఆంపియర్ పాస్ ఇందులోకి ఎంత ఇది 2 ఆంపియర్ అయింది. ఇక్కడ వోల్టేజ్ అంటున్నాడు. ఇక్కడ వోల్టేజ్ అంటే ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ చేయాలి. దేర్ఫోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏంటమ్మా 3 అవుతుంది సార్ ఆన్సర్. 3 రాదు. ఏడు చూడు ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఇంటూ ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే 1 ఆంపియర్. వోల్టేజ్ ఎంత అంటే రెసిస్టెన్స్ ఎంత అంటే 4 కాబట్టి 1 ఇంటూ 4 రాస్తాం. అంటే ఏ దగ్గర వోల్టేజ్ ఎంత అంటే 4 volts రా. తర్వాత ఇందులోకి ఎంత ఆంపియర్ కరెంట్ పాస్ అవుతుంది 2 ఆంపియర్ కరెంట్. రెసిస్టెన్స్ ఎంత 3 కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ అట్ బి పాయింట్ ఎంత అయిందంటే 2 ఇంటూ 6 అవుతుంది. 2 ఇంటూ 3 ఎంత అయిందంటే 6 volts అవుతుంది. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు రా బిట్వీన్ ఏ అండ్ బి. అంటే ఇది హై పొటెన్షియల్, ఇది ఏమన్నా లో పొటెన్షియల్. దేర్ఫోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ విబి మైనస్ విఏ అని రాసుకుంటాం. ఈబి వాల్యూ ఎంత అంటే 6, విఏ వాల్యూ ఎంత అంటే 4. అంటే ఎంత అయిందంటే 2 volts అయింది. ఎందుకంటే పెద్ద లెక్కలు ఉంటాయి. ఇది ఇక్కడ లెవెల్ 2లో ఇది ఎన్నో ప్రాబ్లం అంటే 7వ ప్రాబ్లం రా. అయిపోయింది సార్. అరే కొద్దిగా పెద్ద లెక్కలు ఇవన్నీ. తర్వాత రా తర్వాత చూడండి ద రెసిస్టెన్స్ ఆఫ్ ద నెట్వర్క్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఏ అండ్ బి ఈజ్ అన్నాడు. టోటల్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఇచ్చాడు 8th ప్రాబ్లం. ఇలా ఇచ్చాడు. ఇది ఏమన్నా 5 ohms, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్ అన్నమాట. ఇలా ఇచ్చాడు రా, జస్ట్ ఇలా ఇచ్చాడు. ఈ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు అంటే అన్ని రెసిస్టెన్స్ ఇది 5 రా, ఇది కూడా 5, ఇది కూడా 5. అలాగే ఈ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 5, ఇది ఎంత అంటే 20. ఈ రెసిస్టెన్స్ ఏమన్నా 5, ఇది ఏమన్నా 10. లాస్ట్ రెసిస్టెన్స్ ఎంత అంటే 5. చూడండి ఎప్పుడైనా కరెంట్ అనేది ఎప్పుడు ఎలా పాస్ అయ్యింది అంటే క్లోజ్డ్ సర్క్యూట్ అయితే కరెంట్ అనేది పాస్ అయ్యిందిరా, ఓపెన్ సర్క్యూట్ అయితే కరెంట్ అనేది పాస్ అవ్వదు. అందువల్ల కరెంట్ అనేది ఇక్కడ దాకే పాస్ అయ్యింది. ఈ రెండు ఇన్ఎఫెక్టివ్ అనమాట, వీటిని తీసేయచ్చు. ఓపెన్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఎప్పుడైనా కరెంట్ ఆల్వేస్ క్లోజ్డ్ సర్క్యూట్ సార్ మీ వీడియో ఆఫ్ అయిపోయింది సార్. ఏంటమ్మా మీ వీడియో ఆఫ్ అయిపోయింది సార్. ఇప్పుడు వచ్చింది సార్. చూడండి ఎఫెక్టివ్ అనమాట. అప్పుడు రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఇక్కడ కనుక్కోమంటున్నాడు. టోటల్ రెసిస్టెన్స్ ఏ అండ్ బికి ఇక్కడ కనుక్కోమన్నాడమ్మా. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కరెంట్ అనేది ఇక్కడ బ్యాటరీ ఇమాజిన్ చేసుకోవాలి. సేమ్ కరెంట్ పాస్ అయితే సిరీస్ లో ఉన్నట్టు, డిఫరెంట్ కరెంట్ పాస్ అయితే ప్యారల్ లో ఉన్నట్టు. అప్పుడు కరెంట్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత
కరెంట్ అనేది ఇలా విడిపోయింది. ఇందులో కొంత కరెంట్ పాస్ అయింది, ఇందులో కొంత కరెంట్ పాస్ అయింది. మళ్ళీ కరెంట్ అనేది ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఇది చూడు, ఈ వచ్చిన కరెంట్ సేమ్ కరెంట్ అంటే 5 లోకి 10 లోకి సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. సేమ్ కరెంట్ పాస్ అయితే ఈ 3 ఎలా ఉన్నట్టు అంటే సిరీస్ లో ఉన్నట్టు అన్నమాట. ఈ 3 ఎలా ఉన్నట్టు అంటే సిరీస్ లో ఉన్నట్టు. అంటే R1 R2 సిరీస్ లో ఉంటే టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 5 to 5 R3 10 అన్నమాట. అంటే 5 ప్లస్ 5 ప్లస్ 10 ఎంత అయిందంటే 20 అయిందమ్మా ఈ మొత్తం. మళ్ళీ ఈ వచ్చిన 20 ఈ 20 ఎలా ఉంటే సిరీస్ లో సర్క్యూట్ రీఅరేంజ్ చేసి రాస్తున్నారా, ఇవన్నీ సిరీస్ లో ఉంటే టోటల్ రెసిస్టెన్స్ అనేది రాసాం. ఎంత అంటే 20. ఇలా రాస్తున్నాను చూడు. ఇక్కడ వచ్చిన 20 ఇది అనమాట. ఇక్కడ ఒక 20 ఉందిరా, ఇది అయిపోయింది. ఇది చూడమ్మా, ఇది 5 ఇది 5, ఇగో ఇది 20 ఇది 20 రా. మళ్ళీ ఈ 20 ఎలా ఉంటాయి అంటే ప్యారలల్ లో ఉంటాయి సరే. ఈ 20 ప్యారలల్ అంటే 1/R ఇది ఈక్వల్ టు R1 R2 ప్యారలల్ ఉంటే టోటల్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా సంతోష్? R1 R2 R3 ప్యారలల్ ఉంటే 1/R ఈక్వల్ ఎవరు రాయచ్చు? 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ సరే. ప్యారలల్ లో ఉంటే తెలుసు టోటల్ రెసిస్టెన్స్ సరే. ఉన్నావా సంతోష్? అప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉంటాయిరా. అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత అయిందంటే 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. అప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉంటే ఏమైంది 1/20 ప్లస్ 1/20 2/20 అవుతుంది. 2/20 అంటే 2/10 అదే 1/10 అవుతుంది. 1/R ఈక్వల్ టు 1/10 అంటే 10 అవుతుంది. R వాల్యూ 10 అన్నమాట. ఇది 10 అవుతుంది. ఇది ఏ ఇది ఏమన్నా బి అన్నమాట. అప్పుడు ఈ 5 ఈ 10 వచ్చిన 10 ఈ 5 3 ఎలా ఉంటాయి అంటే సిరీస్ లో ఉంటాయి. అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత అయిందంటే ఇక్కడ ప్యారలల్ రా, ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి 10 వచ్చింది. టోటల్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత అవుతుందంటే 5 ప్లస్ 10 ప్లస్ 5 ఎంత అంటే 20 ohms. అయిపోయింది. ఓకే, తర్వాత సేమ్ సర్క్యూట్ ఇంకోటి ఇచ్చాడు. తీసేస్తున్నా. తర్వాత చూడండి. ఇన్ ద సర్క్యూట్ షోన్ బిలో ద సెల్ హ్యాస్ EMF 10 volts and internal resistance is 1 ohm. The other resistance are shown in figure. The potential difference between A and B. ఇందాక మోడల్ చేసాం కాకపోతే సర్క్యూట్ మారిందిరా, చూసుకోండి. ఇలా ఇచ్చాడు. ఎన్నో ప్రాబ్లం? 9th ప్రాబ్లం రా. ఇలా ఇచ్చాడు సర్క్యూట్. ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 6 ohm. అంటే ఈ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 10 volts రా. ఇక్కడ R వాల్యూ ఎంత అంటే 1 ohm ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నమాట. తర్వాత ఈ రెసిస్టెన్స్ అనేది ఇలా ఇచ్చాడు. ఇదేమన్నా ఒక రెసిస్టెన్స్, ఇది ఇంకొక రెసిస్టెన్స్, ఇది ఇంకొక రెసిస్టెన్స్ రా, ఇది ఇంకొక రెసిస్టెన్స్. ఇక్కడ 1 ohm రెసిస్టెన్స్ అనేది ఇచ్చాడు.
ఇక్కడ ఏ అనే పాయింట్ ఇచ్చాడు, ఇదేమన్నా బి అనే పాయింట్ ఇచ్చాడు. చూడండి, ఇదేమన్నా 4, ఇదేమన్నా 2. తర్వాత ఇదేమన్నా 2 ohms, ఇదేమన్నా 4 ohms అన్న. చూడాలి రే, లెక్కలు కొద్దిగా పెద్దగానే ఉంటాయి. ఇక్కడ R వాల్యూ 1 ohm ఇచ్చాడు. కరెంట్ అనేది ఎప్పుడైనా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఇక్కడ వచ్చిన కరెంట్ ఇక్కడ 2 ways ఉన్నాయి. ఇందులో కొంత కరెంట్ పాస్ అయితే ఇందులో కొంత కరెంట్. ఇక్కడ వచ్చే కరెంటు 4 లో 2 లోకి సేమ్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి 4, 2 ఎలా ఉంటాయంటే సిరీస్ లో ఉంటాయి. మళ్ళీ ఇందులోకి సేమ్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి మళ్ళీ 2, 4 ఎలా ఉంటాయంటే సిరీస్ లో ఉంటాయి. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఈ రెండు సిరీస్ లో ఉంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత అంటే 6 అయిందిరా. ఈ రెండు సిరీస్ లో ఉంటే ఇక్కడ కూడా 6 అయింది. ఈ 6 1/R is equal 1/R1 plus 1/R2 అంటే 1/R equal to 1 plus 1/6 అన్నమాట. అంటే 2/6 అయింది. అంటే 2/6 అంటే ఎంత అయిందంటే 1/3 అయింది. అంటే R వాల్యూ ఎంత అయిందంటే 1/R equal to 1/3. R వాల్యూ ఎంత అయిందంటే 3 అయింది. ఈ మొత్తం వాల్యూ ఎంత అంటే 3 అవుతుంది. ఈ వచ్చిన 3 ఈ వచ్చిన 3 ఈ 1 ఎలా ఉంటాయంటే సిరీస్ లో ఉంటాయి. అప్పుడు టోటల్ కరెంట్ ఇది ఈక్వల్ ఎవరు ఇచ్చంటే I is equal to EMF by టోటల్ రెసిస్టెన్స్ అంటే 3 + 1 + 1 అంటే ఈ వాల్యూ ఎంత అంటే 10 volts. ఇది ఎంత అంటే 5 ones, ఇది ఏమన్నా 5 2s అన్నమాట. 5 ones 5 2s ఎరా 5 ones 5 2s అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇలా చెప్పినట్టుగానే ఇదేమన్నా 6, ఇది 6. అప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే I1 is equal to ఏం రాయొచ్చు అంటే IR2/R1 R2 అని రాసుకోవచ్చు. ఇక్కడ I వాల్యూ ఎంత అంటే 2 అమ్మా, 6. లేదా 2 అని తీసుకున్నా సరిపోయింది. ఇక్కడ 2 అని తీసేసుకొని ఇక్కడ ఈ మొత్తం రెసిస్టెన్స్ వేసుకున్నా సరిపోయింది. అంటే 6 వచ్చింది అనుకో. ఇక్కడ R1 + R2 ఎంత అంటే ఇది కూడా ఎంత అయిందంటే 12 అయింది. R1 వాల్యూ 6, R2 వాల్యూ 6. ఇది ఎంత అయిందంటే 1 ఆంపియర్ అయింది. ఇందులోకి 1 ఆంపియర్ కరెంట్ పాస్ అవుతుంది. అలాగే సిమిలర్లీ టోటల్ కరెంట్ ఇక్కడ 2 ఆంపియర్ వస్తుంది. ఇందులోకి పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే I1 వాల్యూ 1 ఆంపియర్ అన్నమాట. I2 వాల్యూ ఇక్కడ కూడా ఎంత అయిందంటే 1 ఆంపియర్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ I2 వాల్యూ కూడా ఎంత వస్తుందంటే 2 - 1 అన్నమాట, 1 ఆంపియర్ వస్తుంది. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ అండ్ బి కనుక్కోవాలి. ఏ అండ్ బి ఎలా కనుక్కుంటామంటే చూడండి, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్